దానమును చేయలేదు. వేదశాస్త్ర పురాణములను గౌరవింపలేదు. పురాణమును కూడా వినలేదు. భార్యను, భర్తను, పెద్దలను ఆదరింపలేదు. భర్తను లేదా భార్యను కోల్పోయి అందులకు తగినట్లుగా ప్రవర్తింపలేకపోతిని. అయ్యో, ఉత్తమమైన మానుష జన్మను సద్వినియోగపరుచుకోనైతినని విలపిస్తూ ఘోరాతి ఘోరమైన ఆ నరక మార్గంలో ప్రయాణిస్తుంటాడు. ఇలా బయలుదేరిన జీవుడు వాయువేగంతో 17 రోజులు నడిచి 18వ రోజున సౌమ్యపురం చేరుతాడు. ఈ పురములో ప్రేతగణం నివసిస్తుంటుంది. అక్కడ ప్రవహించే నది పేరు పుష్పభద్ర. విశ్రమించడానికి అక్కడ పెద్ద మర్రి చెట్టుంది. యమభటులు జీవుల్ని అక్కడ విశ్రమించేందుకు అనుమతిస్తారు. అక్కడ విశ్రమించిన జీవులు భార్య బిడ్డలను, బంధువులను జ్ఞప్తికి తెచ్చుకొని విచారిస్తుంటే యమభటులు, మూర్ఖుడా, నీవి అనుకున్న భాగ్య సంపదలు, నీవారు అనుకున్న భార్య పుత్రాది బంధువులు ఇప్పుడెక్కడ? నీ వెంట నీవు చేసిన కర్మ మాత్రమే వచ్చింది. దాని ఫలితాన్ని అనుభవించు బాటసారులకు సంబలమే అంటే దారి భత్యము బలము. పరలోకపు బాటసారి, నీవు అట్టి సంబాలాన్ని సంపాదించలేదు. చేసిన పుణ్యకార్యాలే పరలోక గమనంలో దారి భత్యములని పెద్దలు పురాణాలు చెప్పిన మాటలను వినలేదా? మూర్ఖుడా, ఈ మార్గమున ధనసాధ్యములైన క్రయ విక్రయములుండవు. ఇక్కడ పుణ్యమే ధనము. దానిని ఎందులకు సంపాదింప ప్రయత్నింపలేదు. కర్మ ఫలితం అనుభవింపవలసిందేనని యమభటులు అంటూ ఉంటారు. అక్కడ మాసిక పిండములను తిని సౌరిపురానికి చేరుతారు.